ఇంగ్లీష్. టుడే లెటర్ రైటింగ్లో ఒక లెటర్ మాత్రం చూద్దాం. ఓకే, పర్సనల్ లెటర్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్ అని ఉంది కదా, ఎవరికి అన్నంత వరకు అండర్లైన్ చేయండి. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, అంకుల్, ఆంట్, ఫ్రెండ్, కజిన్లు అయితే టూ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పైన రాదు, టూ అడ్రస్ కింద రాస్తాం. ఓకే, మామూలుగా ఊరి పేరు డేట్ అనేది పైన రాస్తాం కదా, అది మాత్రం రాస్తాం. ఇక్కడ మనకి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అయితే అన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడే రాస్తాం అన్నమాట. ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడా కూడా పెట్టకూడదు. ఇక్కడ మనకి బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రం ఫుల్ స్టాప్లు కామాలు పెట్టచ్చు. ఓకే, తర్వాత ఐ ఆమ్ రిక్వెస్టింగ్ అని రాస్తూ మార్చాల్సినవి మారుస్తూ ఫుల్ స్టాప్ ఎంతవరకు ఉందో అంతవరకు రాస్తాం. ఈ రైట్ ఎ లెటర్ టూకి పైన కనుక ఇంకేదైనా మ్యాటర్ ఉంటే మార్చాల్సినవి మారుస్తూ అవి రాస్తాం, సెకండ్ పారాగ్రాఫ్లో రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఐ ఆమ్ ఫైన్ హియర్, ఐ హోప్ దట్ యు ఆర్ ఆల్సో ఫైన్ దేర్, అది కామన్గా ఏ లెటర్కైనా రాయొచ్చు. ఓకే, ఐ ఆమ్ సేఫ్ హియర్, ఐ హోప్ ద సేమ్ విత్ యూ అయినా రాయొచ్చు. ఐ ఆమ్ స్టడీయింగ్ వెల్ అనేది కూడా రాయొచ్చు. ఓకే, ఐ గాట్ 90% మార్క్స్ అనేది కూడా ఇన్ ద లాస్ట్ మంత్లీ టెస్ట్, ఐ హోప్ దట్ ఐ కెన్ గెట్ మోర్ దెన్ 90% ఇన్ ద కమింగ్ ఎగ్జామ్స్, ఇది కామన్గా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి మనము అంటే ఫాదర్కి, మదర్కి ఎవరికైనా కూడా ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లో అవి రాయొచ్చు కాబట్టి రాసేయండి. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్ అన్న పైన ఇంకేదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా మార్చి రాస్తారనమాట. మార్చాల్సినవి పెడతాను, అది కూడా చూసుకొని రాస్తారు. ఆ తర్వాత యువర్స్ లవింగ్లీ దగ్గర మీ పేరు రాస్తారు. ఓకే, నెక్స్ట్ టూ అడ్రస్సు ఎక్కడ కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా టూ అడ్రస్సు అక్కడ ఇచ్చుంటే రాస్తారు, లేకపోతే కనుక మీరు ఓన్గా రాస్తారు. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్ దగ్గర అండర్లైన్ తర్వాత టిక్ చెప్పాను కదమ్మా. తర్వాత మార్చాల్సిన ఏమైనా ఉంటే మారుస్తామని చెప్పాను. ఇక్కడ యూ కనుక మీ క్వశ్చన్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఐగా మార్చండి, యువర్ ఉంటే మైగా మార్చండి. చివరి యూ అంటే ఆబ్జెక్ట్ యూ అనమాట, అంటే వాక్యం మధ్యలోనో చివరిలోనో ఉంటుంది, దీన్ని మీగా మార్చండి. తర్వాత హీ కానీ షీ కానీ ఉన్నట్లయితే యూగా మార్చండి. హిజ్జు హర్రు కనుక ఉన్నట్లయితే యువర్గా మార్చండి. తర్వాత మధ్యలో రాసాను చూడండి, హిమ్ము హర్రు కనుక ఉన్నట్లయితే చివరి యూగా మార్చండి, అంటే ఆబ్జెక్ట్ యూగా మార్చండి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకొని మారుస్తూ గనక నీట్గా మీరు రాసినట్లయితే కంపల్సరీగా మీకు ఫుల్ మార్క్స్లో హాఫ్ మార్క్ తీసిన ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.